కర్ణ అర్జున యుద్ధం, విధి, ధర్మం మరియు వీరత్వ మహాకథ. కురుక్షేత్రం, ధర్మభూమి. 17వ రోజు ఉదయం. సూర్యుడు ఉదయించే ముందే యుద్ధభూమి ఒక అసహజ నిశ్శబ్దంలో మునిగిపోయింది. 16 రోజుల యుద్ధంలో అనేక మహావీరులు భూమిపై కూలిపోయారు. ఈ రోజు యుద్ధ హృదయం బలంగా స్పందించబోయే రోజు. ఎందుకంటే ఈ రోజు ఎదురెదురుగా నిలవబోయేవారు కుంతీపుత్రుడు కర్ణుడు మరియు పాండవుడు అర్జునుడు. ఇద్దరూ సమాన శక్తిశాలులు. ఇద్దరూ దేవపుత్రులే. ఇద్దరి జీవితాలు విధి ఆటలో చిక్కుకున్న కథలే. ఒకడు సమాజం తిరస్కరించిన వీరుడు, మరొకడు ధర్మం చేత పోషింపబడిన యోధుడు. కర్ణుని మనస్థితి. ఆ రోజు కర్ణుడు అత్యంత గంభీరంగా ఉన్నాడు. అతని ముఖంలో భయం లేదు, ద్వేషమూ లేదు, ఉన్నది ఒక్కటే, విధిని అంగీకరించడం. ఇది తన చివరి యుద్ధమై ఉండవచ్చని అతనికి తెలుసు. శల్యుడు కర్ణుని రథసారథి. అతని మాటలు ఎప్పుడూ కర్ణుని మనోబలాన్ని తగ్గించే విధంగానే ఉండేవి. అర్జునుడి ముందు నీకు విజయం లేదు, కృష్ణుడు ఉన్నంతకాలం నీవు ఓడిపోతావు అని మాటలు చెవిలో పడినా కర్ణుడు మనసులో మాత్రం ఒక్కటే చెప్పుకున్నాడు, నేను ఓడిపోవచ్చు, కానీ నా ధర్మం ఓడకూడదు. కర్ణుని చేతిలోని ధనుస్సు కంపించలేదు. అతని కళ్లలో అగ్ని ఉంది. ఆ అగ్ని ద్వేషానిది కాదు, తన గౌరవాన్ని నిరూపించాలనే ఆత్మగౌరవ అగ్ని. అర్జునుని స్థితి. అర్జునుడు కృష్ణుని పక్కన నిలబడ్డాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత వెనుక భారీ బాధ్యత దాగి ఉంది. ఇది సాధారణ యుద్ధం కాదు. ఎదురుగా ఉన్నవాడు సాధారణ శత్రువు కాదు. అతడు మహావీరుడు కర్ణుడు. కర్ణుడు తన అన్న అని అర్జునుడికి తెలియదు. కాని అతని అంతరంలో ఏదో తెలియని సంకోచం. ఎందుకంటే కర్ణుని శౌర్యాన్ని అర్జునుడు ఎప్పుడూ గౌరవించేవాడు. కృష్ణుడు అర్జునుని మనసు చదివినట్లుగా అన్నాడు, పార్థ, ఈ రోజు సందేహానికి చోటు లేదు. ఇది ధర్మయుద్ధం. యుద్ధారంభం. సూర్యుడు పూర్తిగా పైకి వచ్చేసరికి శంఖధ్వనులు మార్మోగాయి. భూమి కంపించింది. ఆకాశం గంభీరంగా మారింది. మొదటి బాణం విడిచినవాడు కర్ణుడు. అతని బాణం గాలిని చీల్చుకుంటూ దూసుకొచ్చింది. అర్జునుని గాండీవం ప్రత్యుత్తరం ఇచ్చింది. బాణాల వర్షం కురిసింది. అగ్నిబాణాలు, వాయుబాణాలు, నాగాస్త్రాలు, యుద్ధభూమి దైవిక అస్త్రాలతో మండిపోయింది. కర్ణుని బాణాలు అర్జునుని రథాన్ని కుదిపేశాయి. అర్జునుని బాణాలు కర్ణుని కవచాన్ని కంపించాయి. ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఎవరూ అలసిపోలేదు. ఆ క్షణాల్లో యుద్ధాన్నే మరిచి దేవతలు ఆకాశం నుంచి వీక్షిస్తున్నట్లు అనిపించింది. శల్యుని కుతంత్ర మాటలు. యుద్ధ మధ్యలో శల్యుడు మళ్లీ కర్ణుని మనసులో విషం నింపాడు. అర్జునుని బాణాలను చూడు, అతని ధనుస్సు శబ్దం విను, నీవు అతని ముందు ఏమాత్రం కాదు అని వ్యంగ్యంగా అన్నాడు. కర్ణుడు క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. అతని లోపల తుఫాను చెలరేగింది. నా జీవితం మొత్తం అవమానాల్లోనే గడిచింది. ఈ యుద్ధంలో కూడా అవమానం భరించాలా? ఆ ఆలోచన ఒక్క క్షణం అతని ఏకాగ్రతను చెదరగొట్టింది. పరశురామ శాపం. అదే క్షణంలో విధివల బిగుసుకుంది. కర్ణుడు తన అత్యంత ప్రియమైన అస్త్ర మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించాడు. కాని మంత్రాలు గుర్తుకు రాలేదు. పరశురాముని శాపం పనిచేసింది. ఇంకో భయంకరమైన క్షణం. కర్ణుని రథచక్రం భూమిలో చిక్కుకుంది. అది సాధారణ అడ్డంకి కాదు, అది విధి తీర్పు. కర్ణుని ధర్మ ప్రార్థన. కర్ణుడు రథం నుంచి దిగాడు. చక్రాన్ని భూమి నుంచి ఎత్తడానికి ప్రయత్నించాడు. అప్పుడు అర్జునుని వైపు చూసి అన్నాడు, పార్థ, ఇది ధర్మయుద్ధం. నిరాయుధుడిపై బాణం వేయడం అధర్మం. నా రథచక్రం ఎత్తే వరకు యుద్ధాన్ని ఆపు. అది శత్రువు చేసిన విజ్ఞప్తి కాదు, అది ఒక వీరుడు చేసిన ధర్మ వినతి. అర్జునుని చేయి వణికింది. యుద్ధం మరియు మానవత్వం అతని మనసులో ఎదురెదురుగా నిలిచాయి. కృష్ణుని నిర్ణయం. అర్జునుని సందేహాన్ని చూసిన కృష్ణుడు గంభీరంగా అన్నాడు, పార్థ, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఈ కర్ణుని ధర్మం ఎక్కడ ఉంది? అభిమన్యుని హత్యలో ధర్మం ఎక్కడ ఉంది? అధర్మం చేసిన వాడికి అధర్మమే ప్రత్యుత్తరం. కృష్ణుని మాటలు కఠినమైనవే, కాని అవి ధర్మానికి మరో ముఖాన్ని చూపించాయి. అంతిమ క్షణం. కర్ణుడు ఇంకా చక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. భూమే అతన్ని పట్టుకున్నట్లుగా అనిపించింది. అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు. ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. గాండీవం నుంచి విడిచిన బాణం సూర్యుడిలా ప్రకాశిస్తూ కర్ణుని వక్షస్థలాన్ని చీల్చింది. మహాదానశూరుడు, మహావీరుడు, దురంత నాయకుడు, కుంతీపుత్రుడు కర్ణుడు భూమిపై కూలిపోయాడు. ఆకాశం మౌనమైంది. యుద్ధం క్షణకాలం ఆగినట్లుగా అనిపించింది. మరణానంతర సత్యం. యుద్ధం ముగిసిన తర్వాత నిజం వెలుగులోకి వచ్చింది. కర్ణుడు కుంతి మొదటి కుమారుడని. అర్జునుని హృదయం చీలిపోయింది. తన చేతులతోనే అన్నను చంపానన్న నిజం అతన్ని వెంటాడింది.
కుంతి కన్నీళ్లు యుద్ధ విజయం ఆనందాన్ని మసకబార్చాయి. కర్ణుని మహత్వం. కర్ణుడు ఓడిపోయాడు, కానీ చరిత్రలో ఓడలేదు. జన్మతో కాదు, గుణంతో మహానుడని నిరూపించాడు. ధర్మం ఎప్పుడూ సులభం కాదు. కొన్నిసార్లు అది అత్యంత బాధాకరమైన నిర్ణయం. కర్ణ అర్జున యుద్ధం వీరత్వ కథ మాత్రమే కాదు, అది మానవత్వం, విధి మరియు ధర్మాల మధ్య సంఘర్షణ. ఉపసంహారం. కురుక్షేత్రంలో పడింది కేవలం ఒక శరీరం కాదు, పడింది ఒక మహత్తర జీవన కథ. Please subscribe and click the bell icon.